హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్‌లో భాగంగా మనం ఎకానమీ, ఎకానమీలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి ఫిస్కల్ పాలసీ గురించి డిస్కషన్ చేద్దాం. ఏంటి ఫిస్కల్ పాలసీ అంటే, ముఖ్యంగా ఇది మనకి ఎవరు రూపొందిస్తారు? అసలు ఫిస్కల్ పాలసీ అంటే ఏంటి? దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఇవన్నీ మనం డిస్కషన్ చేద్దాం. ఉదాహరణకి మనం ఒక ఫ్యామిలీయే తీసుకుందాం. ఒక ఫ్యామిలీకి మనకి ఇన్‌కమ్ వస్తుంది. ఇది మన ఫ్యామిలీ అనుకుంటే మనకి ఇన్‌కమ్ అనేటటువంటిది వస్తుంది. ఒక నిమిషం ఫ్రెష్ పేజ్ తీసుకుంటే మనకి ఎక్స్‌ప్లనేషన్ బావుంటుంది. రైట్. ఇప్పుడు మనకి ఒక ఫ్యామిలీ ఉంది. ఈ యొక్క ఫ్యామిలీకి మనకి ఆదాయం అనేటటువంటిది వస్తుంది. వివిధ రూపంలో అది ఆ ఫ్యామిలీ అనేటటువంటిది సాలరీ పర్సన్ అయితే మనకి ఇన్‌కమ్ వస్తుంది. లేదా బిజినెస్ మ్యాన్ అయితే మనకి బిజినెస్ రూపంలో ఇన్‌కమ్ వస్తుంది. అలాగే ఇంటి రెంట్‌లు గాని ఇటువంటివి ఏవైనా ఉంటే ఇన్‌కమ్స్ అనేటటువంటివి మనకొస్తాయి. ఇవన్నీ ఏంటి ఒక ఫ్యామిలీకి వచ్చేటటువంటి ఆదాయ మార్గాలు. ఇవన్నీ కూడా ఆదాయ మార్గాలుగా మనం చెప్పుకోవచ్చు. అది ఎలా వస్తుంది మనకి ఫ్యామిలీకి ఇది రూపాయి రాక, మరి రూపాయి పోక, మరి రూపాయి ఎలా వెళ్తుంది? విద్యకి, అలాగే మనకి వైద్యంకి అలాగే చాలా ఖర్చులుంటాయి ఇంటికి కదా! నిత్యావసర వస్తువులకి ఇలా మనకి రూపాయి అనేటటువంటిది బయటకు వెళ్తుందనమాట. ఇది ఒక సిస్టమాటిక్‌గా జరుగుతూ ఉంటుంది ఒక కుటుంబంలో. ఉదాహరణకి మనకి అదే విధంగా గవర్నమెంట్‌కి కూడా అంతే. ఒక గవర్నమెంట్‌కి కూడా ప్రభుత్వాన్ని రన్ చేయాలన్నా మనకేంటి ప్రభుత్వానికి రన్ చేయాలన్నా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అలాగే ఆదాయం ప్రభుత్వానికి ఎలా వస్తుంది? పన్నుల రూపంలో వస్తుందనమాట. పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఎగ్జాంపుల్ జీఎస్టీ, అలాగే కస్టమ్స్ డ్యూటీస్, అలాగే సర్చార్జెస్ ఇటువంటివి ఇతరత్ర పన్నులు మనకి జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి పన్నులు అనేటటువంటిది సమకూర్చుకుంటుందనమాట. ఇలా మనకి ఈ పన్నుల రూపంలో మనకి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మరి ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి పోతుంది? సాలరీస్ ఎంప్లాయీస్‌కి, పెన్షన్ ఎంప్లాయీస్‌కి, అలాగే సంక్షేమ పథకాలకి, అలాగే మౌలిక వసతులకి, ఇవన్నిటికి కూడా ప్రభుత్వంకి ఏంటి రూపాయి బయటికి వెళ్తుందనమాట. అంటే రూపాయి ఎలా వస్తుంది మనకి? టాక్సెస్, పన్నుల రూపంలో మనకు వస్తుందనమాట. మరి ఎలా పోతుంది మనకి రూపాయి? బయటికి ఎలా పోతుంది? రూపాయి ఎలా పోతుంది? సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్, అలాగే పెన్షన్స్, అలాగే శాలరీలు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్‌కి, అలాగే ఇన్సెంటివ్స్ అంటే సబ్సిడీలు, ప్రోత్సాహకాలు కల్పిస్తదనమాట. కొన్ని ప్రాజెక్టులకి ప్రోత్సాహకాలు కూడా కనిపిస్తుంది. ఇలా మనకేంటి రూపాయి అనేటటువంటిది బయటకు వెళ్తుంది. రూపాయి ఇలా వస్తుంది, రూపాయి ఇలా బయటకు వస్తుంది. అంటే ఫిస్కల్ పాలసీ అనేటటువంటిది ఎవరు మనకి తయారు చేస్తారు? ఒక ప్రభుత్వం అనేటటువంటిది దానికి వచ్చేటటువంటి ఆదాయము, అలాగే దానికి వచ్చేటటువంటి పన్నులు, ఆదాయాలు ఎలాగొస్తాయి మనకి? పన్నుల రూపేణా వస్తాయి. మరి ఖర్చులు అనేటటువంటిది పెడుతుంది. ఒకవేళ ఖర్చు అనేటటువంటిది ఎక్కువ ఉందనుకో, ఆదాయం రూ. 100 వస్తుంది, ఖర్చు 120 అవుతుంది. అంటే రూ. 20 మనకి ఇక్కడ ఏంటి ఎక్స్ట్రా ఉంది. 100 వస్తుంది, రూ. 120 ఖర్చు ప్రభుత్వం పెడుతుందంటే రూ. 20 అప్పుకెళ్ళాలి. అలా అనమాట రుణాలు కూడా తీసుకుంటుంది. ఇలా ఇవన్నీ చేసి ఒక బ్యాలెన్స్‌డ్ రూపంలో మనకి ఆర్థిక వృద్ధికి అనేటటువంటిది ఎకనామిక్ గ్రోత్‌కి ఈ యొక్క ఫిస్కల్ పాలసీ అనేటటువంటిది ప్రభుత్వం తీసుకొస్తుందనమాట. అయితే ఒక్కొక్క రంగానికి వాటి యొక్క
ప్రాధాన్యతను బట్టి మనకి రూపాయి అనేటటువంటిది కేటాయించడం జరుగుతుంది. ఉదాహరణకు మనకి అందులోని భాగంగా మనకి ఏంటి, ప్రభుత్వం బడ్జెట్ అనేటటువంటిది రూపొందిస్తుంది. బడ్జెట్, ఈ యొక్క బడ్జెట్లో ఒక్కొక్క శాఖకి ఒక్కొక్కలా కేటాయింపులు చేసి, ఉదాహరణకు మనకి ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి, మనకి ఇన్ఫ్లేషన్ ఉంది. ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి, మనకి ధరల పెరుగుదల అనమాట. ప్రతి కనీస నిత్యావసర వస్తువుల వినియోగ వ్యయ పరిమాణమే మనకి ఇన్ఫ్లేషన్ అంటే. భారతదేశంలో అనేటటువంటిది నిత్యావసరంగా అలాగే కంటిన్యూస్గా మనకి క్రమానుగతంగా ధరలు పెరుగుదల అనమాట. వస్తువులు మరియు సేవలు, ఈ వస్తువులు సేవల్లో ధరల పెరుగుదలను మనం ఏమంటాము, ద్రవ్యోల్బణం అని అంటాము. ద్రవ్యోల్బణ సమయంలో ఈ యొక్క ఫిస్కల్ పాలసీ అనేటటువంటిది ఎలా యాక్ట్ చేస్తుంది, ఒక సాధనం, ఒక ఆయుధంలా ప్రభుత్వం ఉపయోగించి ఈ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తుంది. ఎలా అంటే, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంది. ఇన్ఫ్లేషన్ సమయంలో మనకి ప్రభుత్వం ఈ ఫిస్కల్ పాలసీలో ఏం చేస్తుంది, ఇన్ఫ్లేషన్ సమయంలో బాగా ధరలు ఆకాశాన్ని అంటాయి. అప్పుడు ఏం చేస్తుంది ప్రభుత్వం అనేటటువంటిది, వ్యయాన్ని తగ్గించుకుంటుంది. ప్రభుత్వం తగ్గించుకొని ట్యాక్సెస్ని ఏం చేస్తుంది, ట్యాక్సెస్ని పెంచుతుంది. పన్నులు విధించడం వల్ల ఏమవుతుంది, ద్రవ్య సరఫరా. ఈ ట్యాక్సెస్ విధించడం వల్ల ఏమవుతుంది, మార్కెట్లో అంటే ప్రజల దగ్గర ద్రవ్య సరఫరా ఏమవుతుంది, తగ్గుతుంది. ద్రవ్య సరఫరా తగ్గిందంటే డిమాండ్ ఏమవుతుంది, తగ్గుతుంది. డిమాండ్ తగ్గిందంటే వస్తువులు ధరలు ఏమవుతాయి, తగ్గుతాయి. ఇలా మనకి ఇన్ఫ్లేషన్ని ఈ యొక్క ఫిస్కల్ పాలసీ, విత్త లేదా ద్రవ్య విధానాన్ని ఉపయోగించి ప్రభుత్వము ఇన్ఫ్లేషన్ని ఒక దేశంలో, మన భారతదేశంలో కంట్రోల్ చేస్తుంది అనమాట. దీనికి తోడు ఆర్బిఐ కూడా మనం చెప్పుకున్నాము, మానిటరింగ్ పాలసీ యాడ్ చేస్తుంది అనమాట. ఈ యొక్క రిపో రేట్స్ని పెంచడము ఇవన్నీ చేస్తుంది. ఈ రెండు కలగలిసి మనకి ఒక భారతదేశంలో, ఒక దేశానికి, మన దేశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెస్తుంది. ఇది ఒక ఆయుధం అనమాట. ప్రభుత్వం చేతిలో ఉండేటటువంటి ఆయుధమే ఈ యొక్క విత్త విధానము లేదా ఫిస్కల్ పాలసీ. ఇది ఎప్పుడు మార్కెట్ లేదా ప్రజలలో లేదా మనకి ఇక్కడ మార్కెట్లో అనేటటువంటిది ద్రవ్యోల్బణం ఉన్నట్లయితే ఈ యొక్క ఆయుధాన్ని ఉపయోగిస్తుంది. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడము, ట్యాక్సెస్ని పెంచడము, అలాగే ద్రవ్య సరఫరాని అలా తగ్గిస్తుంది అనమాట. ప్రజల కొనుగోలు శక్తిని ఉద్దేశపూర్వకంగా తగ్గించి, డిమాండ్ని తగ్గించి ధరలను అదుపులోకి తెస్తుంది. ఇది ఒక సాధనం. అలాగే లేదు, ప్రభుత్వం ఈసారి మరి ఎకనామిక్ గ్రోత్ పరిస్థితి ఏంటి, మరి ఆర్థికంగా వృద్ధి చెందాలి కదా, ఆర్థిక వృద్ధి చెందాలి కదా ఒక దేశం అనేటటువంటిది. దానికి ఏం చేస్తుంది అంటే సప్లై సైడ్ ఏం చేస్తుందంటే ప్రభుత్వము ఈ యొక్క ఫిస్కల్ పాలసీ ఎలా ఉపయోగపడుతుంది, సప్లై సైడ్ మనకి ప్రభుత్వం ఎలా ఉపయోగపడుతుందంటే, ఇక్కడ ఏం చేస్తుంది సప్లై సైడ్, ఇక్కడ పరిశ్రమలకి ఊతం ఇవ్వాలి. ఊతం ఇవ్వాలంటే ఏం చేయాలి, పరిశ్రమలకి ఇక్కడ మనకి ఊతం ఇవ్వాలి. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇక్కడ మనం సేమ్ ఎగ్జాంపులే, ఆర్థిక వృద్ధికి దోహదపడాలంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఫస్ట్గా మనకి ట్యాక్సెస్ అనేటటువంటిది తగ్గిస్తుంది. ట్యాక్సెస్ తగ్గిస్తే ఏమవుతుంది, ట్యాక్సెస్ తగ్గిస్తే పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టడానికి మనకి ముందుకు వస్తారు. పెట్టుబడులు పెరుగుతాయి కదా, రైతు కూడా మనకేం చేస్తాడు, తక్కువగా ట్యాక్స్ తగ్గించడం వల్ల తక్కువగా అన్నిటికీ లోన్లు వస్తాయి. కాబట్టి ఒక్కసారి ఏమవుతుంది, మనకి ద్రవ్య సరఫరా అనేటటువంటిది పెరుగుతుంది అనమాట. మార్కెట్లో ప్రతి ఒక్కరు వస్తారు, వచ్చి ఏం చేస్తారు, త్రూ బ్యాంక్స్ ద్వారా మనం స్కీమ్స్ అమలు చేస్తాం అనమాట. మనమంటే ప్రభుత్వం అమలు చేస్తుంది. అందరికీ ఇన్సెంటివ్స్, ప్రోత్సాహకాలు కల్పిస్తుంది. ప్రోత్సాహకాలు కల్పించడం వల్ల ఒక్కసారి ఏమవుతుంది, మనీ పుష్,
ద్రవ్య సరఫరా మార్కెట్లో పెరుగుతుంది. ఎప్పుడైతే ద్రవ్య సరఫరా పెరిగిందో ఏమవుతుంది మనకి డిమాండ్ డిమాండ్ అనేటటువంటిది పెరుగుతుంది. ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది ప్రజల కొనుగోలు కొనుగోలు శక్తి పెరుగుతుంది. ప్రజల కొనుగోలు శక్తి పెరగడం వల్ల ఏమవుతుంది ఆర్థిక వృద్ధి పెరుగుతుంది. ఇది ఏ సమయంలో చేస్తుంది బాగా ఆర్థిక మందగమనంలో ఉన్నప్పుడు చేస్తుంది అనమాట ప్రభుత్వం. అంటే ఆర్థిక మందగమనంలో ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజలకు లేదా పారిశ్రామికవేత్తలకి ట్యాక్సెస్ తగ్గించి మనకి పెట్టుబడులు వచ్చేటట్టు విధంగా పెట్టేటట్టు విధంగా మార్కెట్లో ద్రవ్య సరఫరాని పెంచేటట్టు విధంగా డిమాండ్ని పెంచేటట్టు విధంగా ప్రజలకి సహాయం చేస్తుంది. ఇలా ఇదొక ఆయుధం అనమాట. అయితే ఇక్కడ 2 ఆయుధాలు మనం చెప్పుకున్నాం. ఒకటి ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం అనేటటువంటిది ఊతమిస్తుంది. అదే విధంగా మనకి ఇన్ఫ్లేషన్ సమయంలో కూడా మనకి ఏం చేస్తుంది ప్రభుత్వము ఊతమిస్తుంది. ఏ ఆయుధాలను ఉపయోగించి ఈ యొక్క ఫిస్కల్ పాలసీ అనేటటువంటి ఆయుధాన్ని ఉపయోగించి ఒక సంవత్సరానికి నాకు ఎంత వస్తుంది, నేను ఎంత ఖర్చు పెట్టాలి, అత్యవసర పరిస్థితులు వచ్చినట్లయితే ఏం చేయాలి, మన యొక్క ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ప్రభుత్వం అనేటటువంటిది ఫిస్కల్ పాలసీ ఉపయోగించి అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. ఒక పక్క దేశానికి ఆర్థిక ప్రగతిలో ముందుకు నడుపుతూ అదే సమయంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతుంది. ఇదంతా ఎవరి ద్వారా సాధ్యమంటే ఫిస్కల్ పాలసీ గవర్నమెంట్ ప్రవేశపెట్టేటటువంటి ఒక సాంవత్సరిక ప్రామాణికం తీసుకొని అక్కడ బడ్జెట్ రూపంలో మనకి శాఖల కేటాయింపు చేస్తూ అవసరమైన సమయంలో ఆర్థిక వృద్ధికి అదేవిధంగా ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి ఒక చోదక శక్తిలాగా మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. ఎవరు ఫిస్కల్ పాలసీ. ఇది బ్రీఫ్ ఇంట్రడక్షన్గా మనము చెప్పుకోవచ్చు. ఇప్పుడు లోనికి వెళ్దాం. ఫిస్కల్ పాలసీ అంటే ఏంటి, వాటి యొక్క విధి విధానాలు ఎలా ఉంటుంది, గవర్నమెంట్ ఎలా పాలసీలు తెస్తుంది, ఎలా అవన్నీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఫిస్కల్ పాలసీ అంటే ఏంటి చూద్దాం. ఫిస్కల్ పాలసీ అంటే ఏంటి, ప్రభుత్వం తన ఆదాయాలు అంటే ఏంటి గవర్నమెంట్ రెవెన్యూ ఎలా వస్తుందని చెప్పుకున్నాము, పన్నుల రూపేణా వస్తుంది, ఇతర సేవల ద్వారా మనకి వస్తుంది. అలాగే ప్రభుత్వం ఖర్చు పెట్టేటటువంటిది ఎంత, అవన్నీ అలాగే ప్రభుత్వానికి పన్నులు ఎంత నేను ఈ సంవత్సరంలో నేను నిర్ణయించుకున్నాను, నేను ఎంత రుణాలకు వెళ్ళాలి, గవర్నమెంట్ సెక్యూరిటీస్కి, గవర్నమెంట్ బాండ్స్కి, ట్రెజరీ బిల్స్కి నేను ఎంత సొమ్ముకు వెళ్ళాలి అనేటటువంటిది ఒక ప్రీ ప్లాన్డ్ బ్లూ ప్రింట్ అనేటటువంటిది మనకి తయారు చేసుకునే విధానమే ఆర్థిక విధానము లేదా ఫిస్కల్ పాలసీ అని అంటామన్నమాట. సింపుల్గా ఒక లైన్లో చెప్పుకుంటే గవర్నమెంట్కి వచ్చేటటువంటి ఆదాయము, అది ఖర్చు పెట్టేటటువంటి వ్యయము, అలాగే అది పన్నులు వేసేటటువంటి పన్నులు, ఒకవేళ తనకి సరిపోకపోతే ధనము బారోయింగ్కి వెళ్తుంది. ఇవన్నీ కలిపే ఇవన్నీ కూడా మనకి అందులో భాగంగా చెప్పుకోవచ్చు, ఫిస్కల్ పాలసీతో భాగంగా ఇందులో భాగంగా మనము చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఒకవేళ ఆర్థిక వ్యవస్థ కానీ మందగించినట్లయితే ప్రభుత్వానికి ఏం చేస్తుందంటే ఊతమిస్తుంది, ఆర్థిక వ్యవస్థకి ఊతమిస్తుంది. ఎలా ఇస్తుంది, పన్నులు తగ్గించడము, ప్రభుత్వ వ్యయాన్ని పెంచడము. పన్నులు తగ్గిస్తే ఏమవుతాయి, పారిశ్రామికవేత్తలు, ప్రజలు రైతులు అలాగే పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ముందుకు వచ్చి పెట్టుబడి పెట్టి మార్కెట్లోకి ఒక ద్రవ్య సరఫరాని పెంచి ప్రభుత్వం అదే విధంగా ఇవన్నీ జరుగుతాయి. ఒక సైడ్ ఏమవుతుంది, ప్రభుత్వం కూడా వ్యయాన్ని పెంచుతుంది. ఎందుకు, ఆర్థిక వ్యవస్థ డౌన్లో ఉంది కాబట్టి మందగిస్తే ఏం చేస్తుంది, ప్రభుత్వ వ్యయాన్ని పెంచుతుంది. ఎలా, ఒక ప్రాజెక్ట్ కట్టడము, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టడము, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఆర్థిక కారిడార్లను పెంచడము, అలాగే ఫ్లైట్ కారిడార్స్ని పెంచడము, అలాగే ఇటువంటివన్నిటిని మనకి ఎక్కువ మోతాదులో ప్రాజెక్ట్స్ని కల్పించి ప్రజలకు ఆదాయాన్ని కల్పిస్తుంది అనమాట. ఇలా ఈ ఆర్థిక వ్యవస్థ మందకంలో ఉన్నప్పుడు చేస్తుందని ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. మరి ఇన్ఫ్లేషన్ సమయంలో ఏం చేస్తుందో కూడా చెప్పుకున్నాం. ట్యాక్సులు తగ్గించడము,
తద్వారా ఎప్పుడైతే ట్యాక్సులు తగ్గిస్తామో ప్రజల్లో ఉండేటటువంటి కొనుగోలు శక్తి తగ్గి ధరలకి డిమాండ్ తగ్గి ధరలు అదుపులోనికి వస్తాయని చెప్పుకున్నాము. ఇది ఒక ఫిస్కల్ పాలసీ యొక్క దేశం అనుసరిస్తున్నటువంటి విధానము. మరి ఇది ఎవరు రూపొందిస్తారు? మనకు తెలుసు. బడ్జెట్ ఎవరు రూపొందిస్తారు? మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇది రూపొందిస్తుంది. దీన్నే మనం ఏ సాధనంగా ఉపయోగిస్తామో యూనియన్ బడ్జెట్నే మనకి ముఖ్యమైన సాధనం. ఈ యొక్క ఆర్థిక వృద్ధికి ఊతమివ్వాలన్నా, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లోకి తేవాలన్నా మనకి ఈ యొక్క యూనియన్ బడ్జెట్ ద్వారా ఈ ఫిస్కల్ పాలసీని మనం రూపొందించుకుంటాము. అదేవిధంగా కేంద్ర స్థాయిలో కేంద్రం బడ్జెట్ రూపొందించుకుంటే రాష్ట్ర స్థాయిలో రాష్ట్రాలు కూడా తమ యొక్క విత్త విధానాన్ని రూపొందించుకుంటాయి. ఇది బేసిక్ క్లారిటీ. అయితే సాధనాలు ఏంటేంటి సాధనాలు? మనకి ఈ యొక్క విత్త విధానము లేదా ద్రవ్య విధానము లేదా ఫిస్కల్ పాలసీ అనేటటువంటిది ఎలా మనకి ఏ సాధనాలను ఉపయోగిస్తుంది? దీని దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి? ఎలా ప్రజల్ని ప్రభావితం చేస్తుంది? లేదా ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేస్తుంది? లేదా మార్కెట్‌ని ఎలా ప్రభావితం చేస్తుంది? తన అదుపులోనికి తెచ్చుకుంటుంది. ఎలా తెచ్చుకుంటుంది అనేది మనం ఒక ఎగ్జాంపుల్‌తో చూద్దాం. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే టాక్సేషన్, పన్నుల ద్వారా మనకి ఫస్ట్ ఆయుధం ఇది. ఏం చేస్తుంది? పెంచడము, పన్నుల్ని పెంచడము లేదా పన్నుల్ని తగ్గించడము. ఈ రెండిటిని పెంచడము లేదా తగ్గించడం ద్వారా ఏం చేస్తుంది? ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయగల సామర్థ్యము ఫిస్కల్ పాలసీకి ఉంది. ఏ విధంగా? టాక్సేషన్ సిస్టమ్ ద్వారా. ఎలా? ఎలా అంటే ఇందాకలే చెప్పుకున్నాం. ఒక ఎగ్జాంపుల్ ఇస్తే బాగుంటుంది. ఉదాహరణకి ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించింది. ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించింది. ట్యాక్స్ తగ్గిస్తే ఏమవుతుంది? అప్పుడు ఎవరైతే శాలరీ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఆదాయము చేతిలోకి నెట్ చేతిలోకి వచ్చే ఆదాయము పెరుగుతుంది. అంతే కదా? డిస్పోజబుల్ ఇన్కమ్, ఒక వ్యక్తి ఖర్చు పెట్టేటటువంటి ఆదాయం, చేతిలోకి వచ్చే ఆదాయం పెరుగుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి మంత్కి 50,000 సంపాదిస్తే ట్యాక్స్ తగ్గించడం వల్ల మనకి చేతికి వచ్చే ఆదాయం పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ వ్యక్తికి చేతికి వచ్చే ఆదాయం పెరుగుతుందో వినియోగం చేస్తాడు, కన్జంప్షన్ పెంచుతాడు. కన్జంప్షన్ పెంచడం వల్ల ఆ వ్యక్తి, ఒక వ్యక్తి కాదు, మరి శాలరీ ఎంప్లాయీస్ దాదాపు మనకి భారతదేశంలో మనం చూసుకుంటే ట్యాక్స్ ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారు కాబట్టి దాదాపు ఒక 5 నుంచి మనకి 6 కోట్ల దాకా జనాభా విస్తరణ ఉంటుంది. కానీ ట్యాక్స్ ఫైలింగ్ అనేటటువంటిది 2 నుంచి 3 కోట్ల దాకా జనాభా చేస్తున్నారు. ఈ యొక్క 3 కోట్ల జనాభా ఒక్కసారి ఏమవుతుంది? వాళ్ళ వ్యయం పెరుగుతుంది. ఎందుకు? చేతికి వచ్చే ఆదాయం పెరిగింది. చేతికి వచ్చే ఆదాయం ఎందుకు పెరిగింది? ట్యాక్స్ తగ్గించారు కాబట్టి. అప్పుడు చేతిలో డబ్బులు ఎక్కువ ఉంటాయి, వినియోగం చేస్తాము, షాపింగ్స్కి వెళ్తాము, సినిమాలకు వెళ్తాము, షికార్లకు వెళ్తాము, అలాగే పొదుపు పెట్టుబడుల వైపు వెళ్తాము. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? డిమాండ్ పెరుగుతుంది, వస్తువులకి డిమాండ్ పెరుగుతుంది. ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో దానికి తగ్గట్టుగా సప్లై కూడా పెంచుకుంటారన్నమాట. ఎందుకు? ఉదాహరణకి దీపావళి, అలాగే జనవరి మాసంలో సంక్రాంతి, ఈ పండగలకి ప్రొడక్షన్ పెంచుకుంటారనమాట. వస్తువుల దగ్గర ఆ సమయంలోనే ట్యాక్సులు తగ్గిస్తే ప్రజల చేతుల్లో డబ్బులు ఎక్కువ ఉండి ప్రొడక్షన్ కూడా దానికి తగ్గట్టుగా రిలేషన్గా పెంచుతారనమాట. ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది కూడా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ట్యాక్స్ ఇది ఒక వ్యక్తికి చెప్పుకున్నాం. ఇదే వ్యక్తికి కాకుండా ఒక ఇండస్ట్రియల్ లిస్ట్కి చెప్పుకున్నాం. పారిశ్రామికవేత్తకు చెప్పుకుంటే ఈయనేం చేస్తాడు? ట్యాక్స్ తగ్గించడం వల్ల ఉత్పత్తి అనేటటువంటిది పెరుగుతుంది కదా, తక్కువకే ఎక్కువ వస్తుంది. ఉత్పత్తి పెంచుతాడు, ఎంప్లాయ్మెంట్ వాళ్ళ కింద. మరి ఇంత ఉత్పత్తి పెంచుతుందంటే ఎంప్లాయ్మెంట్ కూడా జనరేషన్ జరుగుతుంది కదా. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగితే వాళ్ళ శాలరీస్ కూడా, వాళ్ళ బతుకులు కూడా మారుతాయి అన్నమాట. ఇలా ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. మరి ఇది ఒక ఆయుధం. మరి ఇంకొక గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కూడా ఇంకొక ఆయుధం కింద చెప్పుకోవచ్చు.
ట్యాక్సెస్ ఒక ఆయుధం అవుతుంది, పన్నులు. ప్రభుత్వ వ్యయం కూడా పెంచడము, తగ్గించడము. ప్రతిదీ కూడా గుర్తుంచుకోండి. పెంచితే ఏమవుతుంది? తగ్గిస్తే ఏమవుతుంది? ప్రభుత్వ వ్యయము ఎప్పుడు పెంచాలి? ప్రభుత్వ వ్యయము ఎప్పుడు తగ్గించాలి అనేది ఇంపార్టెంట్. రెసిషన్‌లో ఉంది. ఆర్థిక మందగమనంలో ఉంది. ప్రభుత్వము ఆర్థిక మందగమనంలో ఉన్నప్పుడు ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఎక్స్‌పెండిచర్ పెంచుతుంది. రెసిషన్ కాదు, నార్మల్‌గా ఉంది. ఆర్థిక వ్యవస్థ గాడిలో ఉంది. అప్పుడు ఏం చేస్తుంది? ఆర్థిక వ్యవస్థ గాడిలో కాకుండా కొంచెం న్యూట్రల్‌గా అటు ఇటుగా ఉంటే ప్రభుత్వ వ్యయం తగ్గించుకుంటుందనమాట. అవసరం లేని చోట తగ్గించుకుంటుంది. అలా అనమాట. ఇక్కడ గవర్నమెంట్ ఎక్స్‌పెండిచర్ కూడా ఇంపార్టెంటే. ఏమైనా ఆర్థిక వృద్ధికి ఊతమివ్వాలంటే వెంటనే ప్రభుత్వ వ్యయం పెంచుతుంది, ట్యాక్స్‌లు తగ్గిస్తుంది. ఇదే గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూడండి. ప్రభుత్వ వ్యయం ఎప్పుడు పెంచుతుంది? ఆర్థిక వృద్ధికి ఊతమివ్వాలనుకున్నప్పుడు పెంచుతుంది. రోడ్స్ అయితేనేమి, అలాగే రైల్వేసు, వ్యవసాయము, స్కూళ్ళు, హాస్పిటల్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చరు వీటన్నిటి మీద కూడా ఖర్చు చేస్తుంది. ఖర్చు చేస్తే ఏమవుతుంది? కన్జంప్షన్ పెరిగి, ఉత్పత్తి పెరిగి, ఉపాధి పెరిగి, అవకాశాలు పెరుగుతాయన్నమాట. ప్రజల్లో మనకి ఇవన్నీ జరుగుతుంది. ఒక ఉదాహరణ తీసుకోండి. ఇందాకలే చెప్పుకున్నాం. ప్రభుత్వమే ఒక హైవే నిర్మించిందనుకోండి ఒక 10,000 కోట్లతో. మరి ప్రభుత్వం వ్యయం పెరిగినట్టే కదా! ఎప్పుడైతే ప్రభుత్వం పెరిగిందో మరి ఈ యొక్క నిర్మాణ సంస్థలు యాక్టివిటీ అన్నీ పెరుగుతాయి కదా! దాన్ని నమ్ముకొని జీవనం చేస్తున్నటువంటి ఉపాధి రంగాలు పెరుగుతాయి కదా! మరి అక్కడ ఉపాధి పెరిగినట్టే కదా! ఉపాధి పెరిగితే మరి ఆళ్ళకి డబ్బులొస్తాయి కదా! ఆ యొక్క ఎంప్లాయీస్‌కి. మరి వాళ్ళకి డబ్బులిస్తే వాళ్ళు ఏం చేస్తారు? డిమాండ్ అనేది పెంచుతారు. ఎందుకు పెంచుతారు? వస్తువులు కొంటారు కాబట్టి డిమాండ్ పెరుగుతుంది. ఇలా మనం ఏం చేస్తాము? ఈ 2 అసలైన సాధనాలు. టాక్స్ పెంచడము, తగ్గించడము. అలాగే ప్రభుత్వ వ్యయం ఎక్స్‌పెండిచర్. ప్రభుత్వ వ్యయం ఇది కూడా మనకి ఆయుధమే. ప్రభుత్వ వ్యయం అయితే పెంచడము లేదా తగ్గించడము. సమయం చూసుకొని చేస్తుంది. ఈ 2 ఆయుధాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మూడో ఆయుధం ప్రభుత్వం రుణం. ఈ యొక్క ప్రభుత్వం రుణం అనేటటువంటిది ఎప్పుడు చేస్తుంది? దానికొచ్చే ఆదాయం రూ. 100, ఖర్చు అనేటటువంటిది రూ. 120 అయితే రూ. 20 ఎగస్ట్రా ఉంది కాబట్టి దీనికి రుణంకెళ్ళాలి. మనమైనా అంతే కదా! ఒక ఇంటిని నడుపుతున్నప్పుడు ఆ ఇంటి యాజమాని డబ్బులు సరిపోయినప్పుడు అప్పుకు వెళ్తాడు. ఆ అప్పుకు వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుంది. ఒక నెల పర్వాలేదు. ప్రతి నెల అప్పుకు వెళ్తే దివాలా తీయాల్సొస్తుంది. ప్రభుత్వానికి కూడా మినహాయింపు కాదు. ప్రభుత్వ ఆదాయం సరిపోనప్పుడు ఏం చేయాలి? గవర్నమెంట్ సెక్యూరిటీస్‌కి వెళ్ళాలి, బాండ్స్‌కి వెళ్ళాలి, ట్రెజరీ బిల్స్ అనేటటువంటిది వీటి మీద అప్పు తీసుకుంటుందనమాట. అలాగే వాటి నుంచి రుణం తీసుకుంటుంది. చెప్పాను కదా ఇప్పుడు. ఉదాహరణకి ప్రభుత్వానికొచ్చే ఆదాయం 8,00,000 కోట్లు. ఎక్స్‌పెండిచర్ ఒక 10,00,000 కోట్లు. లోటు ఎంత ఉంది? 2,00,000 కోట్లు. దీన్ని మరి పూడ్చాలా? దీన్ని భర్తీ చెయ్యాలా? చెయ్యాలంటే అప్పుకెళ్ళాలా? అదే ఫైనాన్స్ చేసుకుంటుందనమాట. పైన చూపించాం కదా! గవర్నమెంట్ సెక్యూరిటీస్ అలాగే సెక్యూరిటీస్‌ని, అలాగే ట్రెజరీ బిల్స్‌ని, అలాగే బాండ్స్‌ని వీటిని ఉపయోగించుకొని ప్రభుత్వం రుణాలు సమకూర్చుకుంటుందనమాట. అది మనకి ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంతకు ముందే చెప్పాను. ఏంటి? గవర్నమెంట్ సెక్యూరిటీస్. ప్రభుత్వ సెక్యూరిటీస్ దగ్గర ఏం చేస్తది? వేలం పెడతది. వేలం పెట్టి డబ్బులు తెచ్చుకొని ఈ యొక్క 2,00,000 కోట్లని పూడ్చిస్తదనమాట. భర్తీ చేస్తుంది అలా. మరి దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటుంది? ఈ యొక్క ఫిస్కల్ పాలిసీ చేయడం వల్ల మనకి ఏమవుతుంది? ఆర్థిక అభివృద్ధి అనేటటువంటిది జరుగుతుందని చెప్పుకున్నాం. ఒక దేశంలో ఒక ఆర్థిక వృద్ధి జరగాలంటే ప్రభుత్వం ఈ రంగాల మీద మనకి పెట్టుబడులు పెడుతుందనమాట. పెట్టుబడులు పెంచితే ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా ఆర్థిక వృద్ధి జరుగుతుంది. ఉదాహరణకి మనకి ఒక ఇరిగేషన్ ప్రాజెక్టే ఉంది. మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కి ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టిందనుకుందాం. ఎప్పుడైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కి 5,000 కోట్లు ఖర్చు పెట్టిందో వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయి. ఫార్మర్స్ ఇన్‌కమ్ పెరుగుతుంది. రూరల్‌లో మనకి డిమాండ్ పెరిగి మనకి ధరలనేటటువంటివి వృద్ధికి అవకాశం ఉంటుంది. ఇలా మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వ్యవసాయం మీద ఉత్పత్తుల మీద ఒక ఆనకట్ట కావచ్చు,
ఒక పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు. ఇలా కట్టడం వల్ల మనకి ఏమవుతుంది? ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెంచేటటువంటి అవకాశం దక్కుతుందనమాట. అలాగే ఉపాధి కల్పన, ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అవుతుంది కదా! ఎందుకు? ఎప్పుడైతే అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువుందో అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? వ్యయాన్ని పెంచుతుంది. వ్యయాన్ని పెంచితే ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? ఎంప్లాయ్‌మెంట్ అనేటటువంటిది ఉపాధి కల్పన పెరుగుతుంది. నిరుద్యోగం తగ్గుతుంది. అదే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక 1000,00,00,000 రోడ్డు ప్రాజెక్ట్ ప్రారంభిస్తే ఈళ్ళందరికీ అవకాశాలొస్తాయి. ఉపాధి అవకాశాలొస్తాయి. ఇంజినీర్స్ కావచ్చు, కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ అవ్వచ్చు, ఆ యొక్క డ్రైవర్‌లకి, వస్తువులు సప్లై చేసిన వాళ్ళకి, ఆ యొక్క కూలీలకి ఉపాధి లభిస్తుంది. తద్వారా ఏమవుతుంది? డిమాండ్ పెరుగుతుందనమాట. అలా. గవర్నమెంట్ ఎక్స్‌పెండిచర్ పెంచుతుంది. ఎక్స్‌పెండిచర్ పెంచితే ఏమవుతుంది? మనకి జాబ్స్ అనేటటువంటివి పెరుగుతాయి. జాబ్స్ పెరిగితే వాళ్ళ యొక్క ఇన్‌కమ్ పెరుగుతుంది. ఇన్‌కమ్ పెరిగితే వాళ్ళు ఖర్చు చేస్తారు. ఖర్చు చేస్తే ఆర్థిక వృద్ధి జరుగుతుంది. అది ఇంపార్టెంట్. మరి ఈ యొక్క ఆదాయ అసమానతలను కూడా తగ్గిస్తుంది. ఇవన్నీ ఏంటి? ఆయుధాలు. గవర్నమెంట్ దగ్గరున్న ఆయుధాలనమాట. ఎలా తగ్గిస్తుందంటే ఈ యొక్క ఫిస్కల్ పాలిసీని ఉపయోగించే తగ్గిస్తుంది. ఇందులో భాగంగా మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, డిసీక్విలిబ్రియం కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఒక రాష్ట్రానికి లేదా ఒక దేశానికి మనకి వస్తువుల అసమతుల్యత లేదా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేటటువంటిది కరెక్ట్‌గా జరగకపోతే, డెఫిసిట్ ఉంటే దాన్నే డిస్‌ఈక్విలిబ్రియం అని కూడా అంటాం. ఈక్విలిబ్రియం అంటే ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కరెక్ట్‌గా ఉన్నట్టు. డిస్‌ఈక్విలిబ్రియం అంటే కరెక్ట్‌గా లేనట్టు. అసమతుల్యత ఉంది. అంటే సమానంగా లేవు. ఆ సమానంగా లేనప్పుడు దాన్ని పూడ్చుకోవాలి. అది కూడా ఇందులో ఒక కాన్సెప్ట్. అది మనం ఒక సెపరేట్ వీడియో చేద్దాము. ఇంకా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ విత్ ఎఫ్‌డిఐ సెపరేట్ వీడియో చేద్దాము. ఇంకొక 2 వీడియోలు సెపరేట్‌గా చేసుకుందాం. ఇందులోని భాగంగానే మనకి ఆదాయ అసమానతలు అనేటటువంటివి తగ్గించొచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ భాగం. ఎలాగా ఆదాయ అసమానతలు తగ్గిస్తాము? సింపుల్. ఎవరైతే రిచ్ ఉన్నారో వాళ్ళకి హై టాక్స్ బర్డెన్ వస్తుంది. ఎవరైతే పూర్ ఉన్నారో వాళ్ళకి వెల్‌ఫేర్ సపోర్ట్ అనేటటువంటిది లభిస్తుంది. ఎలాగా? ఇక్కడ టాక్స్ కలెక్ట్ చేస్తారా? సంపన్నుల దగ్గర టాక్స్ కలెక్ట్ చేసి ఇక్కడ స్కీమ్స్ అనేటటువంటివి రన్ చేస్తారు. తద్వారా ఆదాయ అసమానతలు తగ్గుతాయి. అది మనం చెప్పుకోవచ్చు. అంతే కదా! ఇక్కడ ఎలాగా ఒక ఎగ్జాంపుల్ చూడండి. ప్రోగ్రెసివ్ ఇన్‌కమ్ టాక్స్ విధానాన్ని అనుసరిస్తామనమాట. అంటే ఏంటి? ఎక్కువ ఇన్‌కమ్ ఉన్న వాళ్ళకి టాక్స్ బర్డెన్ ఎక్కువేస్తాం. తద్వారా ఈ సేకరించిన ఆదాయాన్ని ఏం చేస్తాం? ఎడ్యుకేషన్‌కి, హెల్త్ కేర్‌కి, విద్యకి, వైద్యంకి, అలాగే ఫుడ్ సెక్యూరిటీకి ఇవన్నీ కూడా ఇవన్నీ కార్యక్రమాలకు కూడా ఉపయోగిస్తాం. అంతే కదా! ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? ఇది ఒక ఆయుధంగా ఉపయోగించుకోవచ్చు. దాని యొక్క ఎక్స్‌ప్లనేషన్ ఇది. దీని ద్వారా మనం ధరలను తగ్గించొచ్చా? ఈ యొక్క ఆయుధం ఉపయోగించి, ఫిస్కల్ పాలిసీ ఆయుధాన్ని ఉపయోగించి? యెస్. ఇన్‌ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తదన్నాను? టాక్స్‌లని మనం పెంచుతాం. టాక్స్‌లను పెంచడం వల్ల ఏమవుతుంది? ప్రభుత్వ వ్యయం తగ్గిస్తది. అనవసర వ్యయం తగ్గించి ఫిస్కల్ డెఫిసిట్‌ని నియంత్రిస్తదనమాట. ఇదే మనకి ఇంపార్టెంట్. ఇది కూడా ఇన్‌ఫ్లేషన్ ఎక్కువున్నప్పుడు ఏం చేస్తదో చెప్పుకున్నాము. ఆర్థిక వృద్ధికి సహాయం చేయాలంటే ఏం చేస్తదో చెప్పుకున్నాం. సింపుల్. ఇన్‌ఫ్లేషన్ ఉన్నప్పుడు టాక్స్‌లను తగ్గిస్తుంది. ఇన్‌ఫ్లేషన్ ఉన్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్‌వైనటువంటివైతే మేజర్ పాయింట్‌లో టాక్స్‌లు పెంచాలి. ఓకేనా? అది గుర్తుంచుకోండి. అదే మనకి ఆర్థిక వృద్ధికి ఊతమివ్వాలంటే టాక్స్‌లు తగ్గించాలి. ఎందుకు? టాక్స్‌లు ఎక్కువుంటే ఎవరు రారు కదా! ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇస్తేనే పారిశ్రామికవేత్తలు, రైతులు అందరూ ముందుకొచ్చి కొనుగోలు చేసి మద్దతు ధరలు ఇవన్నీ కల్పించినట్టు సబ్సిడీలు ఇచ్చినట్లయితే అప్పుడే మనకి ఆదాయం అనేటటువంటిది పెరుగుతుంది. ఈ యొక్క సైకిల్ చెప్పుకున్నాం కదా! డిమాండ్, ధరలు ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఇన్‌ఫ్లేషన్ ఎక్కువగా ఉందంటే దాని అర్థం ఏంటి? మార్కెట్‌లో ద్రవ్య సరఫరా ఎక్కువగా ఉంది. దాన్ని తగ్గించాలి. తగ్గించాలంటే ఏం చేయాలి? పన్నులు పెంచాలి. అంతే. ఆ వ్యయాన్ని తగ్గించుకోవాలి. ప్రభుత్వ వ్యయం తగ్గించుకుంటుంది. ఆర్థిక వృద్ధికి సహకరించాలంటే ప్రభుత్వ వ్యయాన్ని పెంచడము, పన్నులని తగ్గించడము. ఆపోజిట్ చేస్తుంది. అంతే. అలా ఇదొక ఆయుధం. ధరలను కూడా తగ్గిస్తుందనమాట. అలాగే ఇదంతా ఇప్పుడు చెప్పుకున్నాం కదా! మరి రెసిషన్ అదే ఇంతవరకు చెప్పుకునేది ఇదే.
రెసిషన్ సమయం బాగా ఆర్థిక వ్యవస్థ డల్లుగా ఉంది కదా. డల్లుగా ఉంటే అక్కడ ఏముంటుంది? రెసిషన్ సమయం అనేటువంటి ప్రొడక్ట్ తక్కువ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటుంది, ఇన్కమ్ తక్కువ ఉంటుంది, డిమాండ్ తక్కువ ఉంటుంది. ఇటువంటి సమయంలో ఏం చేయాలి? ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీని ఫాలో అవ్వాలి. ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ అంటే ఏం లేదు, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచడమే, పన్నులు తగ్గించడమే. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచుతుంది, పన్నులు తగ్గిస్తుంది, తద్వారా డిమాండ్కి ఊతమిస్తుంది. డిమాండ్ పెరిగితే ప్రొడక్షన్ పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరిగితే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అంతే. అదే ఇది టోటల్గా మనం ఏంటిది ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ కింద చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేయాలి? స్పెండింగ్ పెంచాలి. ఎందుకు? ఆర్థిక మందగమనంలో ఉంది కాబట్టి స్పెండింగ్ పెంచాలి. స్పెండింగ్ పెంచాలంటే ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలి, ట్యాక్సులు తగ్గించాలి. అదే ఒక ఉదాహరణకి ఈ యొక్క ఇంగ్లీష్లో మనకి ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ అంటాం. కోవిడ్-19 సమయంలో అన్ని పడిపోయాయా? దానికి ఏం చేసింది ప్రభుత్వం? ప్రభుత్వ వ్యయాన్ని పెంచింది, హెల్త్ కేర్ని పెంచింది, వెల్ఫేర్ సపోర్ట్ ఇచ్చింది, మౌలిక వసతుల మీద ఎక్కువగా సొమ్ము ఖర్చు పెట్టింది. తద్వారా ఏం చేసింది? మార్కెట్లో డిమాండ్ పెంచి వాళ్ళకి ప్రజలకు సపోర్ట్ ఇచ్చింది, అంతే. మరి కాంట్రాక్షనరీ ఫిస్కల్ పాలసీ అంటే ఏంటి? ఇంతవరకు చెప్పుకున్నదే పేర్లు పెట్టాం అంతే. ఆర్థిక మందగమనంలో ఉందనుకోండి, ఫస్ట్ది అనమాట ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ. అదే ఇన్ఫ్లేషన్లో ఉందనుకోండి, ఇన్ఫ్లేషన్ సమయంలో ఏం చేస్తుంది? కాంట్రాక్షనరీ ఫిస్కల్ పాలసీ చేస్తుంది. పేర్లు పెట్టామంతే. ఇన్ఫ్లేషన్ మనకి చాలా ఎక్కువ ఉంటే ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్పెండింగ్ తగ్గించుకుంటుంది, లేదా ట్యాక్స్లు అయినా పెంచుతుంది, తగ్గించే ప్రయత్నం చేస్తుంది అనమాట. ప్రజల చేతిలో సొమ్మును తగ్గించాలి. అదే మనకి ఇక్కడ ఇంపార్టెంట్, కాంట్రాక్షనరీ ఫిస్కల్ పాలసీ. ఎగ్జాంపుల్స్, కంపారిజన్. లక్ష్యం ఏంటి? గవర్నమెంట్ స్పెండింగ్ పెంచాలి. ఎక్కడ? ఎక్స్పాన్షనరీ. ఇది ఎక్కడ చెప్పుకోవచ్చు? పరిశ్రమలకి, వ్యవసాయదారులకి, రైతులకి, ప్రజలకి ఊతమివ్వాలి. ఎందుకు? ఆర్థిక మందగమనంలో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ స్పెండింగ్ పెంచాలి. అదే ఇన్ఫ్లేషన్ ఉంటే గవర్నమెంట్ స్పెండింగ్ అక్కడ తగ్గించుకోవాలి. ట్యాక్స్లు ఎక్కడ తగ్గించాలి? ఎప్పుడైతే ఆర్థిక మందగమనంలో ఉన్నామో ట్యాక్స్లు తగ్గిస్తాం, ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు పెంచుతాం. అలాగే డిమాండ్ ఏమవుతుంది? ఇక్కడ పెరుగుతుంది, ఇక్కడ తగ్గుతుంది. సాధారణంగా ఇది రెసిషన్ సమయంలో ఇది విధిస్తాం, ఎక్స్పాన్షనరీ అనేటటువంటిది. ఆర్థిక మందగమనంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ ప్రభుత్వం ఫాలో అయ్యి, ఈ యొక్క పైన చెప్పుకున్నాం దాదాపు 7 నుంచి 8 ఆయుధాలు చెప్పుకున్నాం. ఈ ఆయుధాలన్నిటిని ఉపయోగించి ఈ యొక్క ఆర్థిక మందగమనంలో ఉండేటటువంటి ఎకానమీని ఆర్థిక వృద్ధిలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ మనకి హై ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఈ యొక్క కాంట్రాక్షనరీ ఫిస్కల్ పాలసీ ప్రభుత్వం ఫాలో అవుతుంది. ఎలా అంటే గవర్నమెంట్ స్పెండింగ్ తగ్గించుకొని ట్యాక్స్లను విపరీతంగా పెంచితే ప్రజల చేతుల్లో సొమ్ము తగ్గి ద్రవ్యోల్బణం అనేటటువంటిది అదుపులోకి వస్తుంది. ఎలా? సొమ్ము తగ్గితే ఆటోమేటిక్గా ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, కొనుగోలు శక్తి తగ్గిపోతే డిమాండ్ తగ్గిపోతుంది, డిమాండ్ తగ్గిపోతే ధరలు తగ్గుతాయి, ధరలు తగ్గితే ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది. అది బ్రీఫ్ వ్యూ. మెమొరీ గా ఒకటి గుర్తుంచుకోండి, ఆర్థిక మందగమనంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ స్పెండింగ్ పెంచుతుంది, ట్యాక్స్లు తగ్గిస్తుంది. ఆర్థిక ఇన్ఫ్లేషన్ లేదా ద్రవ్యోల్బణంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ అనవసరం ఖర్చులు తగ్గించుకొని ట్యాక్స్లు పెంచుతుంది, తద్వారా అన్నిటినీ బ్యాలెన్స్డ్ గా ఉంచుతుంది. అదేది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ యొక్క ఆర్బీఐ చేసేటటువంటి మానిటరింగ్ పాలసీకి, ప్రభుత్వం చేసేటటువంటి ఫిస్కల్ పాలసీ, ఈ రెండు కలిపి చేస్తేనే ఆర్థిక వృద్ధి అలాగే ఇన్ఫ్లేషన్ అదుపులోకి వస్తాయి. ఏ ఒక్కటి సపరేట్ చేసినా రాదు. ఈ రెండు ఒకేసారి రిలీజ్ చేస్తారనమాట. ఈ రెండు ఒక ఆయుధాలు మనకి. ఒకసారి ఇక్కడ డిఫరెన్షియేషన్ ఇచ్చాను, చూసుకోండి. ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ చూసుకుంటే ఫిస్కల్ పాలసీలో గవర్నమెంట్ అనేటటువంటిది మేజర్ రోల్ ప్లే చేస్తుంది, మానిటరింగ్ పాలసీలో ఆర్బీఐ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ ఆదాయము అలాగే ఖర్చులకు సంబంధించింది, ఇక్కడ మార్కెట్లో సప్లై మనీ అనేటటువంటిది ఎలా ఉండాలి, వాటి యొక్క రేట్లు ఎలా ఉండాలి డిసైడ్ చేస్తుంది మనకి మానిటరింగ్ పాలసీ. ఇక్కడ పన్నులు ఆయుధాన్ని ఉపయోగించి ఆర్థిక వృద్ధికి లేదా ఇన్ఫ్లేషన్ తగ్గించడము, ఈ యొక్క రెపో రేట్ను ఉపయోగించి
ఆర్థిక వృద్ధిని లేదా ఇన్ఫ్లేషన్ తగ్గించడము చేస్తుంది. ఇక్కడ ప్రభుత్వం అనేటటువంటిది పెంచుతుంది వాటి యొక్క వ్యయాన్ని ఎప్పుడు ఆర్థిక మందగమనంలో ఉన్నప్పుడు. ఇక్కడ కూడా సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, రిపో రేటు చాలా ఉంటాయని చెప్పుకున్నాం. రివర్స్ రిపో రేటు, ఎస్ఎల్ఆర్ ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఇన్ఫ్లేషన్ సమయంలో ఇవన్నీ పెంచుతుంది. ఇక్కడ ఏ ఆయుధం ఇక్కడ యూనియన్ బడ్జెట్ను ఉపయోగించి ఇవన్నీ చేస్తుంది. ఇదేం చేస్తుంది? మానిటరింగ్ పాలసీ కమిటీ దాని యొక్క ద్రవ్య పరపతి విధానం సమీక్ష చేసి మనకి 6 సభ్యుల సమక్షంలో 3 కేంద్ర ప్రభుత్వం నుంచి, 3 ఆర్బీఐ నుంచి ఇక్కడ మనకి ఉంటారనమాట. ఇలా ప్రభుత్వంకి ఊతం అనేటటువంటిది లభిస్తుంది. ఇదంతా మనం చెప్పుకున్నాము. ఫిస్కల్ పాలసీ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది? ఈ రెండు కూడా తమ పరిధిలోనే ఉండేటట్టుగా చూసుకుంటుంది. గవర్నమెంట్ అయితే ఫిస్కల్ మెజర్ చేస్తుంది, ఆర్బీఐ అయితే రిపో రేట్స్ ఇటువంటివన్నీ చూస్తుంది అనమాట. ఇంకేం లేదు, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి? తగ్గించాలి. ట్యాక్స్ని పెంచేస్తుంది గవర్నమెంట్ అయితే. ఆర్బీఐ ఏం చేస్తుంది? రిపో రేట్లు పెంచేస్తుంది, ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి. అంటే ఫిస్కల్ పాలసీ, ఎకనామిక్ గ్రోత్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఫిస్కల్ పాలసీ అంటే ఏంటి? మనకి షార్ట్ టర్మ్లో మనకి డిమాండ్ కానీ లేదా లాంగ్ టర్మ్లో కానీ ప్రొడక్టివ్ కానీ ఇది మనం ప్రభావితం చేయగలదు. అంతే కదా, ప్రభుత్వం ఏదైనా చేయగలదు. ఉదాహరణకి ట్యాక్స్లను పెంచేసింది అనుకో, ఏం చేస్తాయి? ప్రజల చేతిలో సొమ్ము ఉండదు కాబట్టి అన్నీ తగ్గిపోతాయి. ట్యాక్స్లను తగ్గిస్తే మళ్ళీ మొదటికి వెళ్ళిపోతారు. ప్రజల చేతిలో డబ్బులు, పారిశ్రామికవేత్తల చేతిలో డబ్బులు ఇదే దీని చుట్టూ తిరుగుతుంది. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇవన్నిటి మీద పెట్టుబడి పెడితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా గ్రోత్ పెరుగుతుంది. అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిస్కల్ పాలసీ ఇవన్నీ చూసుకోండి. ఎగ్జాంపుల్స్ పెట్టాను. డెఫిసిట్ అంటే ఏంటి? ఫిస్కల్ పాలసీకి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ చూసాము. మరి రిసోర్సెస్ అలొకేషన్స్ ఏంటి? ఎలా కేటాయిస్తుంది? గ్రామీణ ప్రాంతాల్లో ఎలాగా హాస్పిటల్స్ నిర్మాణం చేయడము, ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఖర్చు చేస్తుంది అనమాట. అలాగే ఆటోమేటిక్ స్టెబిలైజర్స్ ఇది కూడా ఒక మంచిది. ఎప్పుడు చేస్తుంది? ఇది ఆర్థిక మందగమనంలో ఉన్నప్పుడు చేస్తుంది అనమాట. ఆర్థిక పరిస్థితి బాగోలేదనుకో, వెంటనే ఏం చేస్తుంది ప్రభుత్వం? ఒక కొత్త చట్టం తీసుకురాకుండానే ఫిస్కల్ మెకానిజాన్ని మారుస్తుంది. ఎలాగా? ఇన్కమ్ని మనకి ఇక్కడ ఆర్థిక మందకంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఇన్కమ్ తగ్గుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ తగ్గిస్తుంది, అలాగే ఎలిజిబుల్ సోషల్ బెనిఫిట్ని పెంచుతుంది. ఇలా ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఒకసారి చూడండి. ఈ యొక్క ఫ్లో కూడా మీకు ఇచ్చాను. ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్లో ఫార్మేట్లో కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేశాము. ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ఫిస్కల్ పాలసీ అంటే ఏంటో చెప్పుకున్నాము. ఫిస్కల్ పాలసీ ఎవరి పరిధిలో ఉంటుందంటే గవర్నమెంట్ పరిధిలో ఉంటుందని చెప్పుకున్నాము. సాధనం ఏంటి? యూనియన్ బడ్జెట్. ఇందులో మనకి చాలా ఉన్నాయి. ఆర్థిక వృద్ధికి ఊతం ఇవ్వాలంటే ఏం చేస్తుందో చెప్పుకున్నాము. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ సమయంలో ఉన్నప్పుడు ఎలా చేస్తుందో చెప్పుకున్నాము. అలాగే బారోయింగ్కి వెళ్తుంది దానికి సరిపోకపోతే. అలాగా ఫిస్కల్ పాలసీ అనేటటువంటి సాధనాలను ఉపయోగించుకుంటుందని చెప్పుకున్నాం. రెసిషన్ సమయంలో ఏం ఉపయోగిస్తుంది? ఎక్స్పాన్షనరీ. రెసిషన్ అంటే ఆర్థిక మందగమనంలో ఉన్నాము, దాన్ని ఎక్స్పాన్షనరీ పెంచాలి. దేన్ని పెంచాలి? పెట్టుబడిని పెంచాలి. అంటే ఏం చేయాలి? ట్యాక్స్లను తగ్గించాలి, ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలి. ఇది మనం చేస్తుంది అనమాట. ఇదే ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన ఇంపార్టెంట్. ఇన్ఫ్లేషన్ సమయంలో మనకి కాంట్రాక్షనరీ చేయాలి. ఎందుకంటే ధరలు బాగా ఎక్కువ ఉన్నాయి. ధరలు తగ్గించాలంటే ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకుంటుంది. ధరలు తగ్గించాలంటే ట్యాక్సెస్ని పెంచుతుంది. తద్వారా ప్రజల యొక్క కొనుగోలు శక్తిని తగ్గించి మార్కెట్లో డిమాండ్ని తగ్గిస్తుంది, ద్రవ్య సరఫరాని తగ్గిస్తుంది. ప్రధాన లక్ష్యాలు ఏమిటి? గ్రోత్, ఎంప్లాయ్మెంట్, రీడిస్ట్రిబ్యూషన్, ప్రైస్ స్టెబిలిటీ ఇవన్నీ చెప్పుకున్నాము. మానిటరింగ్ పాలసీ అనేటటువంటిది ఆర్బీఐకి సంబంధించినది. అది మనకి రిపో రేటు ఇటువంటి సిఆర్ఆర్ ఉపయోగించి మనకి కంట్రోల్ చేస్తుంది. ఫైనల్గా మనం చెప్పుకోవాల్సింది, రెసిషన్ సమయంలో గవర్నమెంట్ స్పెండింగ్ పెంచి ట్యాక్సెస్ను తగ్గిస్తుంది. ఇన్ఫ్లేషన్ సమయంలో గవర్నమెంట్ స్పెండింగ్ తగ్గించి ట్యాక్స్ను పెంచుతుంది. ఇదంతా మనం చెప్పుకున్నాం. ఇది మనకి టోటల్గా ఫిస్కల్ పాలసీ అనమాట. ఎప్పుడే మనం తర్వాత ఫైనల్గా ఎగ్జామినేషన్ టైంలో మనము బడ్జెట్ని లింక్ చేసుకొని ఒకసారి రిపీట్ మనం చేద్దాం. అప్పుడు ఇంకా మనకి బాగుంటుంది అనమాట. ఎనీవే, సోషియో ఎకనామిక్ సర్వే చెప్పుకున్నాము ఏపీకి సంబంధించి. అలాగే ఈ యొక్క మెయిన్స్, గ్రూప్ 2 మెయిన్స్ స్టార్ట్ చేయడం వల్ల ఈ యొక్క
ఆర్థిక వ్యవస్థ, ఎకనామిక్ సర్వే, అలాగే బడ్జెట్ అనేటటువంటిది మనం చేయలేదు. ఎనీవే వన్స్ ఈ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మనం చూద్దాం. ఓకేనా? ఇది ఈరోజు కాన్సెప్ట్స్. థ్యాంక్ యూ. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.